హాట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పులపై కేసు నమోదైంది. ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులకు డీసీపీ చైతన్య ఫిర్యాదు చేశారు. మొబైల్ స్నాచింగ్ చేసి ఆటోలో పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని, దానిని చూసిన డ్రైవర్ సందీప్ ఆ విషయాన్ని తమకు చెప్పారని ఫిర్యాదులో తెలిపారు. ఆటోలో మొత్తం 3 నిందితులు ఉన్నారని, ఒమర్ను పట్టుకునేందుకు గన్మెన్ మూర్తి ప్రయత్నించారని, మిగతా 2 ఆటోలో పారిపోయారని చెప్పారు. నిందితుడు ఒమర్ గన్మెన్తో పాటు తనను కిందకి నెట్టివేయడంతో తాము పడిపోయామని, ఆ సమయంలో గన్మెన్ మూర్తి పిస్టల్ కింద పడిందని, దానిని తాను తీసుకున్నానని డీసీపీ చెప్పారు. తాము కిందకు పడిపోగానే పారిపోయేందుకు ప్రయత్నించిన ఒమర్ పక్కనే ఉన్న గల్లీలోని బిల్డింగ్ ఎక్కాడని, తాము 2 బిల్డింగ్లు ఎక్కి ఒమర్ను పట్టుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఆ సమయంలో గన్మెన్ మూర్తిపై ఒమర్ కత్తితో దాడి చేసి చంపేందుకు యత్నించాడని, గన్మెన్ను కాపాడేందుకు తాను కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో నిందితుడు ప్రాణాలు కోల్పోకుండా గాయపడేలా కాల్పులు జరిపానని డీసీపీ చైతన్య తన ఫిర్యాదులో తెలిపారు. డీసీపీ ఎవరైతే నిన్న కాల్పుల చేశారో సౌత్ జోన్ డీసీపీ వివరణ ఇచ్చారు. అలాగే కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఆటోలో మొత్తం 3 నిందితులు ఉన్నారంటూ కూడా డీసీపీ తన కంప్లైంట్ లెటర్లో తెలిపారు. ఒమర్ను పట్టుకునేందుకు గన్మెన్ మూర్తి ప్రయత్నించారని, అయితే గన్మెన్ మూర్తిపై ఒమర్ ప్రతిఘటించి దాడి చేయడంతో ఒమర్ని గాయపరిచినట్లుగా డీసీపీ తెలిపారు.